ఇక్కడ ఫైట్ చూస్తూ నుంచుంటే ఆ అనుభవం వచ్చేస్తుంది. తనతో నేను ఫైట్ చేయాలి. అవసరమా? హలో సుబ్బారావు, ఇక్కడ రోడ్ నెంబర్ 36లో ఒక 4 పోకిరి వెధవలు ఉన్నారు. వచ్చి త్వరగా తీసుకెళ్ళండి. వెళ్ళిపోయిందా అమ్మాయి? డెబిట్ కార్డ్ అయినా ఇచ్చేవాడిని. పారిపోయావా? చనిపోయిన మీ అమ్మ మీదొట్టే. ఏంటి? ప్రాణాలు వదిలిన మా అమ్మ మీద బొట్టేస్తే తను స్వర్గానికి వెళ్లకుండా ఉంటుందనా నీ ఉద్దేశం? ఆగిపోయా. సంతోషం. నీతో ఉండిపోవాలని ఆగలేదు. ఇక నేను పరిగెత్తలేను. నా జీవితంలో పోరాడి అలసిపోయాను. వయసుకొచ్చిన ఆడపిల్లతో పోటీ పడలేను. అర్థం చేసుకో. నీకేమైనా జరిగితే మీ నాన్నకి నేను సమాధానం చెప్పలేను. చూడు, నేనేం పారిపోవట్లేదు. నీ నుండి తప్పించుకుంటున్నాను. మా అమ్మ ప్రాణం తీసినట్టే నా ప్రాణాలు తీయవని గ్యారెంటీ ఏంటి? పైగా నేనిప్పుడు ఒంటరిని. ఇంకా చెప్పాలంటే అనాథని. నువ్వనుకున్నవేవి నిజం కాదు. లేనిపోనివన్నీ ఊహించుకొని నీ భవిష్యత్తును పాడు చేసుకుంటావని మీ నాన్న నాకప్పచెప్పాడు. ఏం చేస్తావ్? ఉద్ధరిస్తావా? బాగు చేస్తావా? ఏం అవసరం ఉందని నువ్వు నన్ను తీసుకెళ్తావు? ఆడపిల్లవి, అవసరాలు నీకుంటాయి. బతకాలంటే ధైర్యం ఉంటే సరిపోదు. అండగా ఎవరో ఒకరు ఉండాలి. మా నాన్న జైలుకి వెళ్లాడని నేనేం ఏడుస్తూ కూర్చోను. ఎక్కడున్నా మా అమ్మ నాకు నీడగా ఉంటుంది. తోడుగా నేనుంటానంటున్నాను. మా అమ్మ చనిపోయిందని చచ్చినా నీకు నేను మా అమ్మ స్థానాన్ని ఇవ్వను మిస్ అనుపమా. మిస్సెస్ అనడానికి నీ భర్త ఎవరో ఇంకెవరున్నారో కూడా నాకు తెలియదు కదా. ఆపు! 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 భరిస్తాను. కేవలం మీ నాన్నకిచ్చిన మాట కోసం నిన్ను భరించాలని డిసైడ్ అయ్యాను. మా నాన్నకి పిచ్చనుకుంటా. అమ్మని ఎలా కాపాడుకోవాలో తెలీదు. నీలాంటి ఆడదానికి నన్ను అప్పగిస్తే ఎలా కాపాడుతావో కూడా తెలీదు. ఎవ్వరూ లేకపోయినా నా దారి నేను చూసుకోగలనన్న నమ్మకంతో వెళ్లిపోతుంటే అడ్డుపడతావెందుకు? నీలాంటి ఆడదాన్ని అంటూనే ఉన్నావు. నేను నీకేం ద్రోహం చేశానని ఇంత కక్ష పెంచుకున్నావు? మా అమ్మని చంపేశావు. నేను చంపలేదు.
అవసరం నాకు లేదు. మీ అమ్మ బతికుంటే నిజం చెప్పుండేది. చచ్చిపోయింది కాబట్టే నిజం నాకు తెలియదని నీ ధైర్యం. అలా అనుకోవడం నీ మూర్ఖత్వం. నాకిదే బాగుంది. నువ్వింకా బాగుండాలని నా వెంట తీసుకెళ్లాలనుకున్నాను. అనవసరంగా నీ దురదృష్టానికి నన్ను బాధ్యురాల్ని చేయకుండా నీకు సన్మానం చేసి హారతి పట్టాలా? నన్ను పూజించకపోయినా పర్వాలేదు, మీ నాన్నకిచ్చిన మాటని గౌరవించు. నీకిష్టం ఉన్నా లేకపోయినా నాతో వస్తేనే బాగుంటుంది. సారీ, నా వల్లే ఎమోషనల్ అయి మాట్లాడుతూ పొలమారింది. నో థ్యాంక్స్. మీ ఇల్లెక్కడా? ఎందుకు? మర్యాదగా తీసుకెళ్దామని. రా. నేను రాను. వదులు, వదలమంటుంటే. నేను రాను. అరే, నా మాట వినవా నువ్వు? పోనివ్వండి. ఏం డాక్టరు, నెత్తురు పొంగుతుందా లొంగుతుందా? లొంగడానికి మీకున్నది లో బీపీ కాదయ్యా, హై బీపీ. పొద్దున్నే రాగి చెంబులో నీళ్లు తాగమంటే తాగరాయే. నాకేం రోగం? తెచ్చిస్తే ఎందుకు తాగను? నన్ను ఇలా మంచం మీద కొదేసి ఇల్లంతా తిరగమంటే ఎలా తిరుగుతాను? దీన్నే బీపీ అంటారు. నాకు తెలీదా? ఈవిడి గారికి ఇప్పుడు దాకా నన్ను చూసుకునే తీరికే దొరకలేదు. పెళ్లినాటి ప్రమాణాలు మర్చిపోయింది. ఎండాకాలం కరెంట్ వచ్చిపోయినట్టు అప్పుడప్పుడు మెరుపు తీగల అలా కనిపిస్తూ ఉంటుంది, అంతే. నేను హైదరాబాద్ వెళ్ళొచ్చానండి. సర్లే, ఇంతకీ అనుపమ ఎక్కడికి వెళ్ళింది? చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడమేనా? గుడికి వెళ్ళిందండి. నీకు చెప్పింది నాకు చెప్పొద్దా? నేనంటే ఈ డాక్టర్కి అనుపమకి లెక్క లేకుండా పోయింది. నేనేం చేశానయ్యా? ఇష్టానుసారంగా సూదులు గుచ్చుతావు, గోళీలు గుగ్గిళ్ళలా ఇస్తావు. అదేమన్నా ప్రసాదమా? మీరు ప్రశాంతంగా ఉంటే ఏ మందులు అక్కర్లేదయ్యా. ఇది చెప్పడానికే నన్ను వచ్చింది. వెళ్ళవయ్యా. అమ్మా, నేను వెళ్ళొస్తాను. మీరు వెళ్ళండి, నీ కబురు పెడతాను. అలాగేనమ్మా, ఉంటాను. ఈయనకిప్పుడు మాధురి చనిపోయిందని చెబితే ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది. చెప్పకూడదు. నా మీద అడిగితే వేడివేడి కాఫీ చల్లారిపోతుంది. నాన్ వెజ్ తినేటప్పుడు కూడా ప్రే చేస్తావా మాధురి?
ఎక్కడా రాజీ పడకుండా తినే ఉత్సాహాన్ని శక్తిని ఇమ్మని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఓ ఇలా కూడా ఉందా? ఆహాహాహా ఓహో గుమగుమలాడిపోతుంది. బిర్యానీయే కదా? చూసావా ఎలా క్యాచ్ చేశాను? హలో, బిర్యానీ వాసన గుర్తుపట్టని మనిషి అంటూ ఉండడు. అయినా ఇది నాది. మనస్సంటూ ఉంటే అందులో సగం వాట నాకే ఇస్తావు. ఓకేనా? ఏం కుదరదు. ఇది నా కూతురు చేసింది. మొత్తం నేనే తినాలని డిసైడ్ అయ్యాను. అంతా నువ్వే తినేస్తే దిష్టి తగులుతుంది. దిష్టి ఏం పర్వాలేదు. 1 సెకండ్. ఏంటది ఫేస్ కి? కొంచెం తల పైకెత్తు. ఏం లేదు. బాగుంది. అయ్యో, నువ్వే చేసావు కదా? చెప్తున్నాను. మా అమ్మ నాన్నల జ్ఞాపకాలు కళ్ళ ముందు తిరుగుతూనే ఉన్నాయి. నీ వల్ల ఇద్దరు దూరమైపోయారు. అపార్థం చేసుకోవద్దు కళ్యాణి. ఇలా జరగడానికి కారణం నేను కాదు. తప్పు చేసి తప్పించుకునే వాళ్ళు ఇలాగే చెప్తారు. నీ కోసం ఓనర్ అయిన నేను కుక్కలా కాపలా కాయాల్సొచ్చింది. నీ సామాన్లన్నీ సర్దేసుకుని బయలుదేరి ముందు. ఎక్కడికి? నాకేం తెలుసమ్మా, ఫ్లాట్ ఖాళీ చేయాలంతే. ఇంత సడన్ గా చెప్తే ఎలాగండి? అయినా నేనెలా వెళ్తాను? మా అమ్మ నాన్నతో కలిసి హ్యాపీగా ఉన్న నీ ఫ్లాట్ లో స్వీట్ మెమొరీస్ అన్ని ఇక్కడే ఉన్నాయి. నేను వెకేట్ చేయను. అలా అంటే కుదరదు. మీరు రెంట్ కూడా ఇవ్వనవసరం లేదు, కానీ ముందు బయటకెళ్ళండి. ఎందుకు వెళ్ళాలి? మీ అమ్మని చంపి మీ నాన్న జైలుకి వెళ్ళాడు. నువ్వు ఇక్కడుంటే మాకు ఇబ్బంది. హే, మర్యాదగా మాట్లాడు. కూని కోరు కూతురికి మర్యాద? హే, నిన్ను. కళ్యాణి, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. పోలీసుల్ని పిలుస్తాను. అయ్యో ఆగండి, ఆవేశపడకండి. నువ్వెవరమ్మా మధ్యలో? కళ్యాణి బాగోగులు చూసుకునే బాధ్యతను అజయ్ గారు నాకు అప్పగించారు. కావాలంటే ఈ పేపర్స్ చూడండి. రేపొద్దునే ఖాళీ చేస్తాం. ఈ రాత్రిపూట వెళ్లడం వీలు పడదు. అలాగే, అది కూడా చూస్తాను. ఇంత సమయమైనా ఇంకా అనుపమ ఇంటికి రాలేదేమిటి? గుడి నుంచి ఎక్కడికి వెళ్ళుంటుంది? హలో అమ్మా. అనుపమ, ఎక్కడున్నావమ్మా? అది అమ్మా. ఇంటికి రావడానికి ఇంకెంత సమయం పడుతుందో చెప్పు. ఈయన కంగారు పెట్టేస్తున్నారు. అమ్మా, ఈరోజు నేను రాలేనేమో. అదేంటి? మా స్నేహితురాలు చనిపోయిందమ్మా. పరమేశ్వర.
ఎవరామే? ఆ వివరాలన్నీ వచ్చాక చెప్తాను. నేను తర్వాత చేయనమ్మా. సరే. అనుపమా, డబ్బేమైనా అవసరమైతే ఆ కుటుంబానికి ఇటువంటి సమయంలో ఆ కుటుంబాన్ని ఆదుకుంటే కోటి జన్మల పుణ్యమమ్మా. సరే, రేపు పెందలాడే వచ్చేసేయ్. ఈ కుటుంబం వివరాలు చెప్తే పుణ్యమన్నమాట నీ నోట రాకపోవచ్చమ్మా. ఈరోజు నా నోటి వెంట కూడా చాలా అబద్ధాలొచ్చాయి. కేవలం కళ్యాణి వాళ్ళ నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే ఇదంతా. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ట్రైనింగ్లో టాప్ చేశావు. ఈరోజు జాయినింగ్ పార్టీ ఇస్తున్నావు. అలాగే నెక్స్ట్ ఇయర్ ఎక్సలెన్స్ పార్టీ ఇవ్వాలి. ష్యూర్ సార్. రండి పార్టీ స్టార్ట్ చేద్దాం. పద సంపద. అత్తయ్య ఎంక్వైరీ చేసేలోపే నగల్ని తీసుకురమని సిద్ధార్థ్కి చెప్పాలి. ఎస్, దిస్ ఇస్ ద రైట్ టైం టు కాల్ సిద్ధార్థ్. ఇంజెక్షనా? పర్వాలేదు, నేను నొప్పి లేకుండా చేస్తాను. కమ్ ఆన్ సిద్ధు. కమ్ ఆన్ సిద్ధార్థ్, లిఫ్ట్ ద కాల్. శౌర్య నన్ను పట్టించుకునే పొజిషన్లో లేడు. ఇట్స్ రైట్ టైం. సంపద కాల్ చేస్తుంది. హలో, చెప్పు సంపద, ఎక్కడున్నావు? పార్టీలో ఉన్నాను. పార్టీలోనా? అమ్మనా? అమ్మ. కాల్ కట్ చేస్తే డౌట్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయను? అమ్మా, లేట్ అవుతుందని చెప్పాను కదా. ఎప్పుడొస్తారో ఏంటి అని సంపదని టెన్షన్ పెట్టకు. ఏదైనా అవసరం అయితే నా మొబైల్ కాల్ చేయి, ఓకేనా? ఓకే. అత్తయ్య, పార్టీ అవగానే 5 minutes కూడా ఆగకుండా వచ్చేస్తాం.
అమ్మ నిన్నేమీ అందా. ఇంటికి వెళ్ళాక చెప్తాను. నువ్వేం టెన్షన్ పడకు. నాకెందుకు టెన్షన్? నిజంగా టెన్షన్ లేదా? లేదు. ఇంత చల్లగా ఉన్నా చెమటలు పడుతున్నాయి అంటే టెన్షన్ పడుతున్నట్లేగా. ఫీల్ ఫ్రీ సంపద. లెట్స్ జాయిన్ ఇన్ టు ద పార్టీ. రా సంపద. ఇప్పుడు సిత్తు కాల్ చేస్తున్నాడేంటి? ఐ స్విచ్ ఆఫ్ ఇట్. స్విచ్ ఆఫ్ చేసింది. శౌర్యకి ఏం డౌట్ రాలేదు కదా?